So hi friends, welcome back to my channel Learning English with Ishwa. In this video, whatever the activities I'm going to do, I'll talk that activities in English. Okay, ఆ యాక్టివిటీస్ను ఇంగ్లీష్లో మాట్లాడతాను. ఎందుకంటే సిచ్యువేషన్స్ని బట్టి మనము ఇంగ్లీష్ అనేది మాట్లాడగలం కదా. ఇప్పుడు నేను ఎక్కడున్నాను, సో నౌ ఇట్ ఈస్ రైనింగ్. వెన్ యూ లుక్ ఎట్ ఇట్, సో ఇట్ ఈస్ రైనింగ్. సో దట్స్ వై ఐ హ్యావ్ అన్ అంబ్రెల్లా. దిస్ ఇస్ మై స్టేట్ ఆఫ్ పొజిషన్. నా దగ్గర ఒక అంబ్రెల్లా ఉంది. ఐ హ్యావ్ అన్ అంబ్రెల్లా. సో నేనేమంటానంటే ఎవ్రీ వన్ షుడ్ హ్యావ్ అన్ అంబ్రెల్లా. ప్రతి ఒక్కరికి కలిగి ఉండాలి ఒక అంబ్రెల్లా. దిస్ ఈజ్ అడ్వైస్ ఇన్ స్టేట్ ఆఫ్ పొజిషన్. అర్థమవుతుందా? ఇంకేం చెప్పగలము? సో ఇట్ ఈస్ రైనింగ్ అవుతుంది కదా, వర్షం పడుతుంది. ఇంకా చూడండి, దెర్ ఈస్ ఎ డోర్. అక్కడ ఒక డోర్ ఉంది. దట్ ఈస్ ఆల్సో స్టేట్ ఆఫ్ బీయింగ్ కదా. దెర్ ఈస్ ఎ డోర్. సో ఇఫ్ కండిషన్ చెప్తాము దీంతో. సో ఇఫ్ దేర్ వర్ no door, so animals would come effortlessly. If there were no door, animals would come effortlessly. ఈజీగా వచ్చేస్తారు కదా. లేదంటే స్టేట్ ఆఫ్ పొజిషన్లో చెప్తామా? ఇఫ్ we didn't have a door here, animals would come effortlessly. సో చెప్పాము. ఇదేంటిది? సెకండ్ కండిషన్. ఇమాజిన్ చేస్తున్నాము. సో అర్థమవుతుందా? మళ్ళీ చెప్పనా? ఇంకోటి ఏం చెప్తాము ఎగ్జాంపుల్. సో ఈ వర్షం ఉంది కదా, ఈ వర్షం లేకపోయినట్లయితే నేను క్యారీ చేసేవాడిని కాదు కదా. ఇఫ్ వి డిడెంట్ హ్యావ్ దిస్ రెయిన్, ఐ వుడెంట్ క్యారీ దిస్ అంబ్రెల్లా. ఇఫ్ వి డిడెంట్ హ్యావ్ దిస్ రెయిన్, సో ఐ వుడెంట్ క్యారీ దిస్ అంబ్రెల్లా. ఉండకపోయినట్లయితే నేను క్యారీ చేసేవాడిని కాదు. సో చూడండి, so lot of wastage dump here. So this farmland is cleaned daily. Passive voice, present tense. రోజు క్లీన్ చేయబడుతుంది. స్టేట్ ఆఫ్ యాక్షన్ కదా. ఇంకేం చెప్పగలము? సిచ్యువేషన్స్ని బట్టి మాట్లాడాలి కదా. సో one biker has just passed me. వెళ్ళారు, నన్ను పాస్ చేసుకుని వెళ్ళారు కదా. సో దట్స్ వై యూ హర్డ్ దట్ సౌండ్. సో బైక్ సౌండ్ విన్నారు కదా. అదే ఇంకేం చెప్పగలను చూడండి. సో సమ్ ట్రీస్ అండ్ ప్లాంట్స్ హియర్. సో కౌస్ బిఫోర్ ఐ స్టార్టెడ్ మేకింగ్ దిస్ వీడియో, కౌస్ హ్యాడ్ గాన్ సమ్వేర్. వెళ్ళారు కదా, బయటకు వెళ్ళారు. Before I started making this video, cows had gone somewhere else. వేరే చోటకి ఎక్కడికి వెళ్ళారు అంటే వెళ్ళాయి. ఒక చోట ఉండవు కదా కౌస్, మళ్ళీ వచ్చేస్తాయి కదా. ఇంకేం చెప్పగలం? ఇంకా సిచ్యువేషన్స్ని మాట్లాడాలి, సిచ్యువేషన్స్ బట్టి మాట్లాడాలి. సో ఐఎమ్ స్టాండింగ్ హియర్, ఐఎమ్ వాకింగ్ ఫ్రమ్ దిస్ సైడ్ టు దట్ సైడ్. నేను ఇటు నుంచి అటువైపు వెళ్తున్నాను. ఐఎమ్ స్పీకింగ్ టు యూ, ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో ఈజ్ బీయింగ్ రికార్డెడ్ బై మీ. ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ప్యాసివ్ వాయిస్. సో మీకు ప్యాసివ్ వాయిస్ నేను చెప్పలేదు కదా. ప్యాసివ్ వాయిస్ నేను సిచ్యువేషన్స్ని చెప్తాను. సో ఓకేనా? సో కంటిన్యూ చేస్తాను ఇప్పుడు. అంటే ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కదా. ఐఎమ్ స్పీకింగ్ టు యూ కదా. నేను ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను కదా. ఐఎమ్ రికార్డింగ్ దిస్ వీడియో. అంటే దిస్ వీడియో ఈజ్ బీయింగ్ రికార్డెడ్ బై మీ కదా. ఓకే గైస్. సో దెర్ ఈజ్ సో మచ్ గార్బేజ్ హియర్ కదా. సో ఇఫ్ కండిషన్ చెప్తామా? If this garbage were not here, ఏం చేసేవాళ్ళము? I would be standing there కదా. నేను అక్కడ నుంచి ఉండేవాడిని. అక్కడ లేకపోయినట్లయితే ఆ గార్బేజ్, if this garbage were not here, so I would be standing there. నేను అక్కడ నుంచి ఉండేవాడిని కదా. ఇక్కడ లేకపోయినట్లయితే అది నేను అక్కడ నుంచి ఉండేవాడిని. ఇప్పుడు నేను అక్కడ నుంచి లేదు కదా. సో మై అంకుల్ క్లీన్స్ దిస్ farmland daily. ఈ ఫార్మ్ల్యాండ్ని డైలీ క్లీన్ చేస్తారు. మై అంకుల్ క్లీన్స్ దిస్ ఫార్మ్ల్యాండ్ డైలీ. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్ చెప్తాము దీన్ని. సో దిస్ ఫార్మ్ల్యాండ్ ఈజ్ క్లీన్డ్ బై మై అంకుల్ డైలీ. రోజు ఈ ఫార్మ్ల్యాండ్ మా అంకుల్ ద్వారా క్లీన్ చేయబడుతుంది. సో ఈ గార్బేజ్ని ఎవరు డంప్ చేసి ఉంటారు మనకు తెలియదు, రియాలిటీ. సో మై అంకుల్ చెప్దామా? మై అంకుల్ హ్యాస్ డంప్డ్ దిస్ గార్బేజ్. డంప్డ్ దిస్ గార్బేజ్ అంటే ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అని చెప్పాము కదే. అంటే సో దట్ ఈస్ ఆల్సో ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఇప్పుడు జరిగే పనులనే మాత్రమే అర్థం కాదు.
సో లైఫ్ ఎక్స్పీరియన్స్ గురించినప్పుడు చేసి ఉండొచ్చు, ఎప్పుడైనా చేసి ఉండొచ్చు కదా. నేను ఎప్పుడో చేసింది చెప్పాను అనుకోండి, పాస్ట్ అంటే ఇప్పుడు నేను ఎక్స్పీరియన్స్ గురించి చెప్పాను, అతను చేశాడు అని చెప్పాను అంతే. అతను చేశాడు అంతే, అతని ఎక్స్పీరియన్స్ అదే. బట్ నేను అది నిన్న చేశాడా ఒక 2 months బ్యాక్ చేశాడా అని చెప్పాలనుకోండి, మై అంకుల్ డంప్డ్ దిస్ గార్బేజ్ 2 months ఎగో. మై అంకుల్ డంప్డ్ దిస్ గార్బేజ్ 2 months ఎగో. ఓకేనా, 2 months ఎగో చేశాడు అంటే ఫినిష్ ఇట్ టైం, అందుకే మనం పాస్ట్ టెన్స్ అని యూజ్ చేసాం. బట్ మనం ఎక్స్పీరియన్స్ చెప్పినప్పుడు ప్రెసెంట్ పర్ఫెక్ట్ చెప్పొచ్చు. మై అంకుల్ హ్యాస్ డంప్డ్ దిస్ గార్బేజ్, చేశాడు కదా, డంప్ చేశారు, ఎప్పుడైనా చేసి ఉండొచ్చు అది కదా, చెప్పొచ్చు, ఇబ్బంది ఏం లేదు. సో మనకు తెలియదు అనుకోండి రియాలిటీ తెలియనప్పుడు ఏం చేస్తాము, గెస్ చేద్దామా. సో దిస్ గార్బేజ్ మైట్ హ్యావ్ బీన్ డంప్డ్ బై మై అంకుల్. దిస్ గార్బేజ్ మైట్ హ్యావ్ బీన్ డంప్డ్ బై మై అంకుల్. ప్యాసివ్ వాయిస్ వాడాము కదా, యాక్షన్ స్టేట్ ఆఫ్ యాక్షన్లో గెస్సింగ్లో ప్యాసివ్ వాయిస్ వాడాము. అదే మనము యాక్టివ్ వాయిస్లో చెప్దామా. సో మై అంకుల్ మైట్ హ్యావ్ డంప్డ్ దిస్ గార్బేజ్. మై అంకుల్ మైట్ హ్యావ్ డంప్డ్ దిస్ గార్బేజ్ మీన్స్ అతను చేసి ఉండవచ్చు. అతను చేసాడంటే చెప్పేసాం కదా, చేసి ఉండవచ్చు, గెస్ చేస్తున్నాం. ఓకేనా, అతను ఇప్పుడు రావచ్చు. సో హీ మైట్ కమ్, అతను రావచ్చు. సో అతను అక్కడ ఉండవచ్చు, హీ మైట్ బి దేర్, స్టేట్ ఆఫ్ బీయింగ్ గెస్సింగ్, హీ మైట్ బి దేర్. సో హీ కుడ్ బి దేర్. సో ఇక్కడ ఒక స్నేక్ ఉండవచ్చు, చెప్తే ఎలా చెప్తాము, దేర్ కుడ్ బి అ స్నేక్ హియర్, ఇక్కడ ఉండవచ్చు, గెస్ చేస్తున్నాం కదా. సో ఐ హోప్ స్నేక్ షుడ్ నాట్ బి హియర్, ఉండకూడదు, ఎందుకంటే నేను ఇక్కడ ఉన్నాను కదా. ఇంకా సో నేను ఇక్కడ వస్తూ ఉండేవాడిని చెప్దామా. సో నేను ఇక్కడ వస్తూ ఉండేవాడిని. సో ఐ యూస్ టు కమ్ హియర్, లేదంటే ఐ వుడ్ కమ్ హియర్ వెన్ ఐ వాజ్ అ చైల్డ్. నేను చిన్నపిల్లాడుగా ఉన్నప్పుడు నేను ఇక్కడ వస్తూ ఉండేవాడిని. ఐ యూస్ టు కమ్ హియర్ అని చెప్పొచ్చు, లేదంటే ఐ వుడ్ కమ్ హియర్ వెన్ ఐ వాజ్ అ చైల్డ్ కదా, నేను చైల్డ్గా ఉన్నప్పుడు. ఇంకేం చెప్తాము, సిచ్యువేషన్స్ని బట్టే. సో దేర్ ఈజ్ అ గువా ట్రీ, అక్కడ ఒక గువా ట్రీ ఉంది, దేర్ వాడాం కదా. సో ఇంకేం చెప్తాము, no, it is an amazing experience while speaking in English and making video. So idoka amazing experience cheptunanu kada, amazing experience. So this is an amazing experience. So ing adjectives vadama, so ing adjectives kuda vadama. So inkem cheptamu, no, we have torrential rain, chala heavy rain undi. So it is raining torrentially, చాలా హెవీగా పడుతుంది. సో ఇంకేం చెప్తాము, వీ హ్యావ్ హ్యాడ్ దిస్ రెయిన్ సిన్స్ మార్నింగ్. సో పొద్దున్నుంచి ఉంది, మార్నింగ్ నుంచి ఉంది, మేము కలిగి ఉన్నాము రెయిన్ని. ఇంకేం చెప్పచ్చు, చాలా చెప్పచ్చు గైస్, ఏం చెప్పచ్చు. సో ఒక ట్రీ ఉంది కదా ఈ ఫామ్ ల్యాండ్లో, వీ హ్యావ్ హ్యాడ్ the tree for 15 years, 15 సంవత్సరాలుగా ఉంది. We have had the tree for 15 years చెప్పొచ్చు కదా. ఇంకేం చెప్పొచ్చు అంటే సిచ్యువేషన్స్ని బట్టి. సో నౌ ఐఎమ్ వాకింగ్, సో ఐ హ్యావ్ జస్ట్ కమ్ హియర్. సో నేను ఇప్పుడే జస్ట్ ఇక్కడ వచ్చాను కదా. సో ఐ యామ్ ఇన్ దిస్ ఫామ్ ల్యాండ్, this is my state of being. Okay, నేను ఈ ఫామ్ ల్యాండ్లో how long have I been in this farmland, ఎంత కాలంగా ఉన్నాను. I have been in this farmland for 3 days కదా, 3 రోజులుగా ఉన్నాను. ఐఎమ్ స్పీకింగ్ లౌడ్లీ, నేను గట్టిగా మాట్లాడుతున్నాను, ఎందుకంటే రికార్డ్ అవ్వాలి కదా. చూడండి గైస్, ఇంకేం మాట్లాడుతున్న సిచ్యువేషన్స్. సో డోర్ దగ్గరికి వెళ్దామా. Okay, so now I have just decided to go to that door. ఆ డోర్ దగ్గరికి వెళ్ళడానికి డిసైడ్ అయ్యాను కదా. సో నౌ ఐ హ్యావ్ స్టార్టెడ్ గోయింగ్ టువర్డ్స్ ద డోర్. ఆ డోర్ దగ్గరికి వెళ్తున్నాను. నౌ ఐఎమ్ గోయింగ్ టువర్డ్స్ దట్ డోర్.
ఐ హ్యావ్ జస్ట్ రీచ్డ్ అట్ దిస్ డోర్. ఈ దగ్గరికి వచ్చేసాను కదా, డోర్ దగ్గరికి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు పీప్ అవుట్ సైడ్ త్రూ దిస్ డోర్. ఈ డోర్ నుంచి తొంగి చూడడానికి వెళ్తున్నాను. సో వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ పీపింగ్ అవుట్ సైడ్ త్రూ దిస్ డోర్. ఈ డోర్ నుంచి తొంగి చూస్తున్నాను కదా. ఇప్పుడు ఆపేసాను. వాట్ ఐ హ్యావ్ డన్, ఐ హ్యావ్ జస్ట్ పీప్డ్ అవుట్ సైడ్ త్రూ దట్ డోర్. ఆ డోర్ ద్వారా తొంగి చూశాను కదా. ఐఎమ్ గోయింగ్ బ్యాక్, వెనక్కి వెళ్తున్నాను.